మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో ఉన్నాము. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం అన్న రీతిలో దేశవ్యాప్తంగా వినబడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో రేపు పర్యటించబోతున్నారు. ఆయన పర్యటన వివరాలు మనకి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రేపు ఉదయం ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో గోకులాలు ఇక్కడ రైతులకు సంబంధించి పశువుల షెడ్డులు నిర్మించుకోవడానికి కూటమి ప్రభుత్వం గోకులాలు ఏర్పాటు చేయడానికి సబ్సిడీ మీద 4 పశువులు ఉన్న వాళ్ళకి ఒక రకంగా, 2 పశువులు ఉన్న వారికి ఒక రకంగా, అలాగా పశువులను బట్టి గోకులాలకి అంటే షెడ్డులు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రభుత్వము వారికి రాయితీ మీద డబ్బులైతే కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో సుమారు 12 గోకులాల ఏర్పాటుకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా ఇక్కడ 3 గోకులాలు అయితే నిర్మితమయ్యాయి. ఇందులో భాగంగా ఇక్కడ మనం కుమారపురం గ్రామంలో రేపు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోయే గోకులం అయితే ఇక్కడికి రావడం జరిగింది. మనం ఇక్కడ యాతో నాగేశ్వరరావు గారు అని చెప్పి నాగేశ్వరరావు గారు అనే రైతు నిర్మించుకున్నటువంటి ఈ గోకులానికి ప్రభుత్వం తరపు నుంచి 1,85,000 రూపాయలు ఎస్టిమేషన్ వేస్తే 1,85,000 రూపాయల్లో 90% సబ్సిడీ రూపేణా అంటే సుమారు అతను కట్టాల్సిన డబ్బులైతే కేవలం 18,500 రూపాయలు మాత్రమే లబ్ధిదారుని వాటా కింద చెల్లించాల్సిన వచ్చింది. మిగతాది 90% కూడా ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో రైతులకి కేటాయించడం అనేది నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే రైతు క్షేమంగా ఉన్నప్పుడు ఆ దేశమైనా, ఆ రాష్ట్రమైనా లేదా ఆ ప్రాంతమైనా జర సుభిక్షంగా ఉంటుందని చెప్పి పెద్దలందరూ చెప్తుంటారు. అయితే ఇక్కడ రైతులు పాలిట వరంగా చెప్పొచ్చు ఈ పథకం అనేది. ఇక్కడ మీరు గమనిస్తే గనక టోటల్ ఈ షెడ్కి సంబంధించి ఎస్టిమేషన్ ఇక్కడ శిలాఫలకం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మన డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రేపు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం జరగబోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే గనక మొత్తం షెడ్ అంతా కూడా నిర్మితమైంది. చాలా స్ట్రాంగ్ గా షెడ్ చాలా గొప్పగా ఇక్కడ నిర్మించారని చెప్పొచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు షెడ్ ఎలా ఉంది ఏంటి అనేది. చూసారు కదా ఆ రేకుల షెడ్ చాలా స్ట్రాంగ్ గా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే 4 పశువులకి 1,85,000 రూపాయలు కేటాయించడం అంటే ఆషామాషి విషయం కాదు. అది రైతు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నిర్మించాలంటే చాలా వ్యయ ప్రయాసలకు కూడుకున్నది. దానికి కూటమి ప్రభుత్వం రైతులకి తమ వంతు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా పాడి పరిశ్రమను చాలా అంటే ఉత్సాహపరచాలి, వాళ్ళకి మనవంతు చేయూతను అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ నీళ్ల తొట్టి ఇక్కడ సిమెంట్ తో తయారు చేసి నీళ్ల తొట్టు కూడా నిర్మించడం జరుగుతుంది. పశువులు నీళ్లు తాగడానికి ఇక్కడ ఈ నీళ్ల తొట్టుని నిర్మించడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఈ ఏదైతే రేపు పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు ప్రారంభించబోయే ఈ గోకులను ఎవరైతే ఉన్నారో రైతు యాతో నాగేశ్వరరావు గారి దగ్గర మనం ఉన్నాం. యాతో నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లోనే ఎలా ఫీల్ అవుతున్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్మించుకున్న షెడ్ ప్రారంభోత్సవానికి రాబోతుండడం ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి మనం ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఏ ఊరు మీది? కుమారపురం అండి. ఏంటి మరి రేపు మీ మీ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మీరు నిర్మించుకున్న ఈ షెడ్ ఓపెనింగ్ వస్తున్నారంటే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి. ఆయన ఉత్సవంలో ఇంకా ఇంకా ఇదిగా ఉందండి నాకు. ఇప్పుడు బయట కట్టివ్వండి అండి. ఈ షెడ్ ఉత్సవంలో చాలా సంతోషంగా ఉంది. ఆయన వచ్చి నాకు ఓపెనింగ్ చేస్తా ఉంటే ఇంకా సంతోషంగా ఉంది. ఆ బిల్లెత్తంలో ఇప్పుడు షెడ్ కట్టించుకున్నాను. మొత్తం మీకు ఎంత వచ్చింది అమౌంట్? 1,85,000 అండి నాకు వచ్చింది అమౌంట్. ఓకే, మీరు కట్టాల్సింది ఎంత? 18,000 అండి. మరి అంటే 1,85,000 రూపాయల షెడ్ మీరు కేవలం 18,500 రూపాయలకే కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? అయినా పర్లేదండి, చాలా ఇదిగా ఉంది నాకు. పర్లేదండి, ఎంత సాయం చేసినందుకు ఆయన ఎంతో రుణపడి ఉన్నాం. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి దూరం నుంచి చూడడానికే చాలా మంది అదృష్టంగా భావిస్తారు. అలాంటిది రేపు ఆయనే మీ దగ్గరికి వచ్చి మీ గోకులాన్ని ఓపెన్ చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడ ఆనందం నాకు ఇక్కడ ఉందండి. ఎప్పుడు నా ఇంత ఆనందం ఎప్పుడు చూడనండి. చూసారు కదా యాతో నాగేశ్వరరావు గారు రైతు ఆనందం అయితే చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకనంటే నాకు ఆయన దూరం నుంచి చూడటమే చాలా సంతోషం అనుకునే వ్యక్తిని. అలాంటిది నేను నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ సహకారంతో
మేము ఇక్కడ ఏర్పరచుకున్న ఈ గోకులాన్ని ఓపెన్ చేయడానికి ఆయన రావడం అనేది నిజంగా నా అదృష్టం, మహాభాగ్యం అని చెప్పి తన సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ డోమ పీడీ గారు వచ్చారు. డోమ పీడీ గారిని అడిగి తెలుసుకుందాం రేపు జరగబోయే కార్యక్రమ వివరాలు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ టైంకి వస్తారు, ఈ షెడ్ ఓపెన్ చేయడానికి, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం ఏదైతే ఉందో సబ్సిడీకి సంబంధించి వివరాలు కూడా మనం డోమ పీడీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం గారు, ఏంటి పిఠాపురంలో రేపు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పర్యటన ఉంది, ఎలా అనిపిస్తుంది, ఏంటి కార్యక్రమం వివరాలు? అంటే ఈ గోకులం సెట్స్ అనేవి చాలా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు మన ఉప ముఖ్యమంత్రి గారు. వారు మొత్తం స్టేట్ లెవెల్లో రేపు 12,000 షెడ్లు మొత్తం ఓపెనింగ్ అవుతున్నాయి. దానికి స్టేట్ ప్రోగ్రాన్ని మన నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో, కాకినాడ జిల్లాలో పెట్టడం అనేది చాలా మాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ. ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి. మన దగ్గర కూడా షెడ్లు అనేవి బాగా కట్టుకున్నారు రైతులందరూ. ఒక మంచి ప్రాజెక్ట్ ఇది, ఇండివిజువల్ బెనిఫిట్ అనేది. వాళ్ళ షెడ్ని బట్టి, వాళ్ళకున్న పశువులను బట్టి ఆ యూనిట్ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే యాక్చువల్ గా ఇది వరకు 70% లేదా 50% సబ్సిడీ మీద ఇచ్చేవారు, మిగతా రైతు కట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏకంగా 90% సబ్సిడీ కేటాయించడం అనేది నిజంగా అది ఏ రకంగా తీసుకోవచ్చు? చాలా సంతోషం అండి. ఎందుకంటే రైతులకి ఉపయోగపడే విధంగా ఉపాధి హామీ ఉండాలనేది అందరి నినాదం. దీని ద్వారా ఖచ్చితంగా ఇది రైతులకు ఉపయోగపడే ప్రోగ్రాము. ఒక షెడ్ నిర్మించుకోవాలనుకుంటే 2,30,000 అవుతుంది. అంటే దాంట్లో ఓన్లీ 10% కాంట్రిబ్యూషన్ ఇచ్చి 90% ఉపాధి హామీ నిధుల్ని దీనికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీనివల్ల రైతులకి చక్కటి బెనిఫిట్ కలుగుతుంది. ఈ రైతులకు అనుసంధానం చేయాలి అనేటువంటి ఏదైతే డిమాండ్ ఉందో దీని విధంగా కొంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాము. అంటే పాడి పరిశ్రమ చాలా నష్టాల్లో ఉంది, పాడి పరిశ్రమని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అనడానికి నిదర్శనంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చండి. ఎందుకంటే గేదెల్ని మెయింటైన్ చేయడం, అదే పశువుల్ని మెయింటైన్ చేయడం కానీ, దానికి సంబంధించిన ప్రొటెక్షన్ కల్పించడం కానీ రైతులు చాలా కష్టసాధ్యమైంది. అది ఎవ్రీ డే మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. దాంట్లో వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకొని షెడ్ నిర్మించుకోవాలంటే కష్టము. అలాగని బయట వదిలేస్తే వాటికి దోమలని, వర్షపు వల్ల, ఎండ వల్ల, వాటి వల్ల పాడి అనేది తగ్గుతుంది. మామూలు ఈల్డింగ్ అనేది ఎప్పుడు తగ్గుతుంది. దాన్ని ఇది చేయడం కోసమే, ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది ఇప్పుడు పెట్టారు. ఇది ఒక రికార్డ్. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇన్ని వేల కొలది షెడ్లు అనేది నిర్మాణం ఈ 2 months 3 months లో జరగలేదు. అంటే ఇది కంటిన్యూస్ ప్రోగ్రాము. ఇప్పటికి 12,000 షెడ్స్ అయితే స్టేట్ లెవెల్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తున్నారు. రైతులకి చాలా ఉపయోగకరమైన స్కీమ్ అండి. వాళ్ళకే కాదు, మాకు షెడ్ చూస్తే మాకే ఆనందం అనిపిస్తుంది. రైతులు కూడా చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళే కట్టుకుంటున్నారు. ఎక్కడ కూడా మనకి వేరే వాళ్ళతో కట్టించడం అనేటువంటి సిస్టమ్ కూడా లేదు. అలాగే ఒక క్వాలిటీ కూడా చక్కగా మెయింటైన్ చేసుకొని వాళ్ళు షెడ్ నిర్మాణం అనేది చేసుకుంటున్నారు. ప్రతి రైతు కూడా ఒక సంతోషాన్ని అనేది వ్యక్తపరుస్తున్నారు. మేము కూడా షెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ యొక్క ఆనందం చూస్తుంటే మాకు ఆనందం అనిపిస్తుంది. అంటే ఒక మంచి యూనిట్ ని మనం, అంటే డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయగలం. ఆ అవకాశం ఇచ్చినటువంటి మన గవర్నర్ డిప్యూటీ సీఎం గారికి కానీ, మా కమిషనర్ గారు కానీ, మా డిపార్ట్మెంట్, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా ఇన్ని షెడ్లకి శాంక్షన్ ఇచ్చారు. వారి కానీ వీరందరూ మాకు అవకాశం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. రైట్, చూసారు కదా డోమ పీడీ గారి స్పందన. రాష్ట్ర వ్యాప్తంగా 12,800 గోకులాలకి రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది. దీనిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో రేపు డిప్యూటీ సీఎం గారు ఇక్కడ కుమారపురం గ్రామంలో ప్రారంభించబోతున్నారు. రైతులకు పాలిటిది నిజంగా అదృష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే పాడి పరిశ్రమని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సుమారు 1,85,000 రూపాయల షెడ్ని 90% సబ్సిడీతో ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఈ షెడ్ని చూస్తుంటే మాకే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. పాడి పరిశ్రమని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది. దానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఈ రెట్టింపు అయిందని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.